హలో నమస్తే. అన్నాడీఎంకే పార్టీలో చీలిక రాబోతుందా అంటే, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, ఈ రోజు జరిగిన పరిణామాలను చూసిన తర్వాత డెఫినిట్‌గా అన్నాడీఎంకే 2గా చీలిపోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. అన్నాడీఎంకేకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు 47 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఇచ్చారు. నిజానికి అధికారంలోకి వస్తామనే నమ్మకంతో, అధికారంలోకి వస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి అన్నాడీఎంకే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పార్టీ కేవలం 47 స్థానాలే ఇచ్చి మూడో స్థానంలో కూర్చోబెట్టారు ఇక్కడ ప్రజలు. సో 47 స్థానాలే గెలుచుకోవడం వెనక పళనిస్వామి వైఫల్యం ఉంది అని అన్నాడీఎంకేకి సంబంధించిన అసంతృప్త నేతలు మాట్లాడుతూ వస్తారు. అంతేకాదు అన్నాడీఎంకే పార్టీ విజయ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ముందుగా ఎన్నికలకు ముందు భావించింది. కానీ విజయ్‌తో పొత్తు కుదరకుండా, విజయ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లకుండా పళనిస్వామి ఆపారు. ఆ కారణంగా ఈరోజు అన్నాడీఎంకే పార్టీ ఎగ్జిస్టెన్సీయే ప్రమాదంలో పడింది అంటూ ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు భావిస్తూ ఉన్నారు. 2021లో అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ రకరకాల టర్న్‌లు తీసుకుంది. కొన్నిసార్లు ఎన్డీఏతో ఉంది. తర్వాత ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. మళ్ళీ ఎన్నికల సమయానికి ఎన్డీఏతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. తమిళనాడులో మ మూడో స్థానంలో నిలిచిన పార్టీ మళ్ళీ అధికారం దాకా రావడం, మళ్ళీ అధికారంలో నిలదొక్కుకోవడం అనేది అంత చిన్న ఇష్యూగా కనపడట్లేదు. పోస్ట్ పోల్ అయినా, ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా అన్నాడీఎంకే విజయ్‌తో కలిసి ఉండాల్సింది. విజయ్‌కి మద్దతు ఇచ్చి ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీని వదిలేసి బయటకొచ్చి విజయ్‌తో కలిసి ఉండాల్సింది. ఏ రకంగా అయితే డీఎంకేని వదిలేసి కాంగ్రెస్ ఇమ్మీడియేట్‌గా టీవీకేకి మద్దతు ప్రకటించిందో అదే తరహాలో భారతీయ జనతా పార్టీని వదిలేసి పళనిస్వామి టీవీకేకి మద్దతు ప్రకటించి ఉండాల్సింది అంటూ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మాటకొస్తే విజయ్‌కి మద్దతు అవసరం ఉంది. 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతోని ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే తెలియగానే చాలా మంది అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయ్‌కి మేము మద్దతు ఇస్తామంటూ ఓపెన్‌గా ప్రకటించడం కూడా చూసాం. ఆ ప్రకటన తర్వాతే పళనిస్వామి నేతృత్వంలో ఎమ్మెల్యేలందరినీ పుదుచ్చేరిలో ఓ క్యాంపుకు తరలించారు. రిసార్ట్‌లో వాళ్ళందరినీ అక్కడ ఉంచడం చూసాం. సో ఆ తరువాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ తమిళనాడు రాజకీయాల్లో లేకుండా చేసేలా ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అన్నాడీఎంకేకి సంబంధించిన డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న సివి షణ్ముగం నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా సమావేశమవుతున్నారు. దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 33 మంది ఎమ్మెల్యేలు సివి షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. వార్తలు మాత్రమే కాదు, ఎన్డీఏ అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశంలో పళనిస్వామిని వాళ్ళంతా కూడా ఇదే అంశం పైన ప్రశ్నించినట్లు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. ఈ రోజు దానికి బలం చేకూర్చేలా అన్నాడీఎంకేలో చీలికకు సంబంధించిన ఒక డైరెక్ట్ ఇండికేషన్ గా అసెంబ్లీకి వేలుమణి అలాగే షణ్ముగం వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా పళనిస్వామితో సంబంధం లేకుండా విడిగా అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. సో వాళ్ళు ఓట్ తీసుకుంటున్న సందర్భంగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఇదంతా కూడా మాకు అన్నాడీఎంకేకి మాకు పళనిస్వామికి ఏమాత్రం సంబంధం లేదు, మేమే అసలైన అన్నాడీఎంకే శాసనసభ్యులం అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు కనపడింది. 33 మంది శాసనసభ్యులు పళనిస్వామికి వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో కనుక ఒక్కటయ్యారంటే సో న్యాచురల్ గా పార్టీ వాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ అంతా కూడా పూర్తిగా వాళ్ళే నడపాల్సిన అవసరం ఉంటుంది. అన్నాడీఎంకేకి సంబంధించిన నాయకత్వాన్ని మార్చాలి అంటూ షణ్ముగం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చారు. ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి వెళ్ళిన సందర్భంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన ఢిల్లీకి వెంట పెట్టుకుని వెళ్తున్నారు, రాహుల్ గాంధీని కలవబోతున్నారు లాంటి వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు విజయ్ చేస్తున్న రాజకీయమా తెలియదు, లేకపోతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ కోసం నిజంగానే షణ్ముగం, వేలుమణి చేస్తున్న ప్రయత్నమో తెలియదు. కానీ అన్నాడీఎంకే నాయకత్వ స్థానం నుంచి పళనిస్వామిని తొలగించడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. పళనిస్వామి దాని నుంచి తప్పుకోకపోతే పళనిస్వామి నుంచి బయటకు వచ్చి అన్నాడీఎంకే చీలిక వర్గంగా వీళ్ళంతా అసెంబ్లీలో తమకు సంబంధించిన గుర్తింపు కావాలని కోరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ ఎన్నిక సందర్భంగా వీళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. ఎవరు పళనిస్వామికి సంబంధించిన డైరెక్షన్ ఫాలో అవుతారు, పార్టీ అధ్యక్షుడు గారు ఇచ్చే డైరెక్షన్ ఫాలో అవుతారని తెలుస్తుంది. అంతేకాదు పళనిస్వామి కూడా అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా గుర్తించడానికి సంబంధించి కూడా 33 మంది ఎమ్మెల్యేలు సపరేట్ గా వచ్చి మమ్మల్ని అన్నాడీఎంకేకి సంబంధించిన ఫ్లోర్ గా గుర్తించండి అని స్పీకర్ని కనుక కోరితే న్యాచురల్ గా వాళ్ళనే గుర్తించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గా ఉండే అవకాశం కూడా పళనిస్వామికి ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. 13న బల పరీక్ష కూడా జరగబోతుంది. కాబట్టి ఎవరైతే పళనిస్వామిని వ్యతిరేకిస్తూ విజయ్ని సపోర్ట్ చేస్తూ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో వీళ్ళంతా టీవీకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి విజయ్కి అనుకూలంగా గనక రేపొద్దున ఫ్లోర్ టెస్ట్ లో ఓటు వేస్తే అది ఖచ్చితంగా ఆసక్తికరమైన పరిణామంగా ఉండబోతుంది. మెజారిటీ సభ్యులు 1/3 బయటకు వస్తే వాళ్ళపైన ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించే అవకాశం ఉండదు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి సంబంధించిన అవకాశం కూడా ఉండదు. కాబట్టి తమిళనాట వచ్చే వారం రోజుల్లో అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అన్నాడీఎంకేకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీని కాపాడేలా ఉంటాయి, ఆ పార్టీ రెండుగా
చీలిపోయేలా ఉంటాయా? చీలిపోతే పళనిస్వామి పరిస్థితి ఏంటి అని చూడాలి. పళనిస్వామి నాయకత్వం చాలా వీక్‌గా కనపడుతోంది. సో, షణ్ముగం, వేలుమణి బయటికెళ్ళిన తర్వాత, బయటికెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత, ఓపెన్‌గానే పళనిస్వామికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తర్వాత, ఇప్పుడు పళనిస్వామి వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పనిచేద్దాం రండి అంటూ రాయబారాలు నడుపుతున్నారు లాంటి వార్తలొస్తున్నాయి. ఆ రాయబారాలను కూడా అటువంటి మెసేజెస్‌ని కూడా షణ్ముగం, వేలుమణి పట్టించుకోవట్లేదు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి, సో ఫ్లోర్ టెస్ట్‌లో వీళ్ళు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి ఓటేస్తారు అనేది అత్యంత ఆసక్తిని కలిగించే పరిణామంగా ఉండబోతుంది. 13న తమిళనాడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగబోతుంది. ఫ్లోర్ టెస్ట్ ఓటింగ్ జరుగుతుందా? లేకపోతే మూజువాని ఓటు ఉంటుందా? మూజువాని ఓటు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఓటింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వీళ్ళు టీవీకే విజయ్‌కి అనుకూలంగా ఓటేసినా, లేకపోతే ఓటింగ్‌కి దూరంగా ఉన్నా అది ఆసక్తికరమైన పరిణామంగానే చూడాలి. అన్నా డీఎంకేలో వస్తున్న కీలకమైన చీలికగానే దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది.